2019లో ఆయన ప్రభుత్వాన్ని స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన చెప్పినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆయన ప్రారంభమే ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏ కార్యక్రమం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి దాన్ని ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఒక నియంతలాగా పరిపాలన సాగిస్తూ ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ కనీసమైనటువంటి మర్యాద కూడా ఇవ్వకుండా ఆయన వారి యొక్క సలహాలు కూడా తీసుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ రోజు చెప్పింది దశల వారీగా ఏదైతే మరి మద్యాన్ని మాఫీ చేస్తానని చెప్పాడు, మా మాటలన్నీ కూడా మాయ మాటలుగానే మిగిలిపోయి దాన్ని ఇంకా పెంచి ఈరోజు దాని ద్వారానే ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి దిగజారి రాబోయే ప్రభుత్వాలు అయినా వచ్చినా సరే ఆ లెక్కర మీద వచ్చే ఆదాయాన్ని కూడా ఆయన కొదవబెట్టి డబ్బులు తీసుకొని ఈరోజు పరిపాలన బటన్ నొక్కి చేస్తున్నాడు తప్పితే ఆయన ఇచ్చినటువంటి హామీ ఏ హామీని కూడా నెరవేర్చలేదు అతను.